బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నటువంటి మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఫ్లెక్సీని నిన్న రాత్రి గూడూరు మండలంలో దగ్ధం చేయడం జరిగింది. కావాలని ఇంటెన్షనల్గా పెట్రోల్ కానీ సంథింగ్ ఏదైనా ఆయిల్ కానీ యూజ్ చేసి ఆ ఫ్లెక్సీకి ఆ కటౌట్కి పైకి ఎక్కి మరి ఫ్లెక్సీ మొత్తం దగ్ధమయ్యేలాగా చేయడం జరిగింది. అయితే రాజకీయాలను ప్రజాస్వామ్యబద్ధంగా చేయాలే కానీ ఇలా రెచ్చగొట్టే చర్యలతో ఈ రాజకీయం చేయడం అనేది చాలా నీచమైన విషయం. ఇలా అమానుషమైన విధంగా రాజకీయాలను రెచ్చగొట్టే విధంగా చేయకూడదు. ఎవరో కావాలని ఇంటెన్షనల్గా ఇలా చేయడం జరిగింది. అటువంటి నిందితుల్ని ఖచ్చితంగా కఠినంగా పోలీసు వారు శిక్షించవలసిందిగా మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారిని ఎలా అయితే దేవుళ్ళ కొలిచారో మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా పేద ప్రజలందరూ కూడా దైవంగా భావిస్తూ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఆయన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్న తరుణంలో ఓర్వలేని వారు అక్కస్తో ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడటం జరుగుతోంది. ఇలాంటి చర్యలు మరలా పునరావృతం కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా వారిని కఠినంగా శిక్షించాలని మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.